ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పశ్చిమ బెంగాల్లో మరి వారి యొక్క ఓట్ల కోసం, వారి యొక్క స్వార్థం కోసం మరి బార్డర్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున రోహింగ్యా ముస్లింలు పశ్చిమ బెంగాల్లో చొరబాట్లు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం గమనించాలా. మన ఊర్లో, మన ఒంగోలు లాంటి నగరాల్లో ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటే అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టుకుంటాం. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక సెక్యూరిటీ ఉంటది. ఈ దేశంలోకి ఎవరైనా రావచ్చా? ఇది ఎవడబ్బ సొమ్ము? ఈ భారతదేశంలో మరి మనం దేని గురించి అయినా మాట్లాడితే వీళ్ళు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు అంటారు. ఈ రోజు సిఏఏ త్వరలో అమలు జరుగుతూ ఉంది. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, భారత పౌరసత్వ చట్టం అనేటువంటిది అతి త్వరలోనే అమలు జరుగుతూ ఉంది. వీరి ఆటలు ఇక చల్లవు. వీరి ఆటలు